బైబిల్ ఏం చెప్తుంది? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి. కుటుంబం అంటే భౌతికంగా కనపడే ఇల్లులు కాదు, మన భర్తను మన పిల్లలను కట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా నా అక్క లాంటి వాళ్ళు, నా చెల్లెళ్ళు లాంటి వాళ్ళు, నా తల్లి లాంటి వాళ్ళు. మీకు ప్రేమతో దేవుని వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేసేది ఏంటంటే మీ కుటుంబాన్ని కట్టుకోవాలి. క్రీస్తులో మీ భర్తను నడిపించాలి, మీ పిల్లలను నడిపించాలి. కాబట్టి కుటుంబాన్ని కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటండి? కుటుంబాన్ని కడుతుందంట. తర్వాత ఏం చేస్తుంది చూడండి, బాధ్యత కలిగి ఉండాలి. ఏం చేయాలి? కుటుంబాన్ని కట్టాలంటే కుటుంబ విషయంలో ఒక బాధ్యత అనేది ఆ భార్య కలిగి ఉండాలి. కుటుంబ విషయంలో భార్య బాధ్యత కలిగి లేకపోతే ఆ కుటుంబం వర్ధిల్లదు. కుటుంబంలో భార్య కూడా ఎక్కువైనటువంటి ప్రాముఖ్యత ఉంది. భర్తే కాదు కుటుంబమును కట్టేది భార్య. కుటుంబం విషయంలో కూడా భార్య కూడా జోక్యం చేసుకోవాలి. భార్య కుటుంబ విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. భర్త విషయంలో, పిల్లల విషయంలో బాధ్యత కలిగి నడుచుకోవాలన్నమాట. కుటుంబానికి, భర్తకు, పిల్లలకు మేలు చేసేదిగా వ్యక్తిగా ఉండాలి. బైబిల్లో రాయబడింది సామెతల గ్రంథము 31వ అధ్యాయము, సామెతలు 31:12 వచనం చదవండి. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. కుటుంబానికి భార్య ఏం చేయాలి? మేలు చేసేదిగా ఉండాలి. మేలైన మార్గముగా నడుచుకునేదిగా ఉండాలంటే కుటుంబానికి స్త్రీ మేలు చేసేదిగా ఉండాలి. కొంతమంది కీడు చేసే వాళ్ళు కూడా ఉంటారు. భర్తను మోసం చేయటం, భర్త కీడు చేసేవాళ్ళుగా, తన కుటుంబాన్ని తన చేతులతోనే పాడు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంతేకాదు స్త్రీ పాత్ర ఏంటి కుటుంబంలో అంటే, ఇంట్లోనే నువ్వు పొలం పనికో లేదా ఉద్యోగానికో వెళ్ళలేకపోవచ్చు, కుటుంబంలోనైనా నీ శక్తి కొలది నువ్వు పనిచేయాలి. బైబిల్ ఏమని చెప్తుంది చూడండి. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? గుణవతి అయిన భార్య ఏం చేస్తుందంట చూడండి, చదువుకుందాం. 31వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఆమె గొర్రెబొచ్చును అవిషేనారను వెతుకును, తన చేతులారా వాటితో పని చేయను. అంటే స్త్రీ ఏం చేయాలి చెప్పండి? పని చేయాలి, పని చేసేదిగా ఉండాలి. 17వ వచనం చదవండి. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలంగా పనిచేస్తుందంట. స్త్రీలు మిమ్మల్ని ఉద్యోగాలకు వెళ్ళమని చెప్పట్లా, లేకపోతే ఇంకో పనికి ఎక్కడెక్కడికో వెళ్ళమని చెప్పట్లా. మీ ఇంట్లో నీ భర్తకి వాళ్ళకి సమయానికి ఉదయంనే లేచి ఒక టీ ఇస్తున్నావు, ఎప్పుడన్నా ఇచ్చావా టీ? భార్యలైన వారు ఉదయకాలంలో లేవాలి. ఉదయమునే లేచి బాధ్యతగా, ఆయన లేవక ముందే లేదా ఆయన లేచిన తర్వాత నీ వంతుగా నువ్వేం అంటే ఎందుకు చెప్తానంటే, ఆ దుర్మార్గురాలైనటువంటి అతల్య సందర్భంగా చెప్తున్నా, ఒకరిని ఉద్దేశించేది కాదు. మీ కుటుంబాలు కట్టుకోవాలని నా ఆశ, మన దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఉదయం లేవగానే నీ పని ఏంటి? నీ భర్తకు పొద్దుకాలం ఒక కాఫీ ఇవ్వటం, ప్రేమపూర్వంగా మాట్లాడటం, లేకపోతే టిఫిన్ రెడీ చేయటం. నీ ఇంటి వారికి కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, ఉదయం లేవగానే ఆ భర్త ఎలాంటి వాడైనా కానీ, చెడ్డవాడైనా సరే. ఇప్పుడు యేసుప్రభువు ఏమన్నాడు? మనం మంచివారినే ప్రేమిస్తాం. మంచివారిని ప్రేమించేది లోకస్తులు కూడా అలాగే ప్రేమిస్తారు. లోకస్తులు ఏం చేస్తారు? మనల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తాం. కానీ దేవుని ప్రేమ ఏంటి? చెడ్డవారిని కూడా ప్రేమించాలి. నీ చెడ్డ భర్తను కూడా నువ్వు ప్రేమించాలి. అది నీ బాధ్యత. మనం మంచివారిని ప్రేమిస్తాం. మన భర్త మంచివాడనుకో, మన భార్య మంచిదనుకో, మనం ఆయన ప్రేమిస్తాం. అట్లా లోకస్తులు కూడా చేస్తారు. అయితే ప్రభు బిడ్డలుగా, ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందుతున్న మనము మన భర్తలను, మన పిల్లలను, మన కుటుంబాన్ని, మన భార్యలను మనం ప్రేమించే వారంగా ఉండాలి. కుటుంబం ఆమె ఏం చేస్తాట? ఆమె పని చేస్తుందంట. ఉదయం లేవగానే ఒక టీ పెట్టడం భర్తకి, లేకపోతే ఆయనకి టిఫిన్ వేసి పెట్టడం, సమయానికి భోజనం పెట్టడం. కొంతమంది స్త్రీలను చూస్తుంటాను, వాళ్ళు ఉదయమే లేచి ఎంత తగతగలాడుతూ ఉంటారంటే, ఉదయమే కొంతమంది స్త్రీలు లేచి
ఉదయమనే 5 గంటలకల్లా భర్తకు అన్నం సిద్ధపరిచి భర్తను పనికి పంపించే వాళ్ళు ఉంటారు. కుటుంబంలో స్త్రీ పాత్ర అట్లుంటేనే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది అన్నమాట. ఆ కుటుంబం అంతగా వర్ధిల్లుతుంది. కాబట్టి పని చేయాలి. తర్వాత ఆ విషయంలో మనం చూసినట్లయితే 15వ వచనం చదవండి. 15వ వచనంలో ఏముంది? ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బెత్తము ఏర్పరచును. ఉదయ కాలంలో లేవాలి. ఆమె చీకటితోనే లేవాలి. కొంతమంది లేవరు, ఉదయం లేవరు. ఉదయమే లేవాలంట. ఉదయమే లేవాలి. స్త్రీలు లేస్తున్నారా? ఉదయమే లేచి వాళ్ళకి కావాల్సిన పని, నీ పని ఏంటి? వాళ్ళకు భోజనం వండి పెట్టడం, వాళ్ళకి కావాల్సినవన్నీ సిద్ధం చేయటం. లేకపోతే వాళ్ళని లేపటం, ఉదయంనే లేపటం నేర్చుకోవాలి. ఉదయకాలంనే వాళ్ళని లేపి, ఇక్కడ ఏం రాయబడింది? ఆమె ఏం చేస్తుందంట? ఈ నా మాటలు కాదు, ఇక్కడ దేవుని వాక్యంలో ఏముంది? ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి ఏం చేస్తుంది? ఆమె భోజనం సిద్ధపరుస్తుందంట కదా. కాబట్టి మనము ఏం చేయాలంటే అతలేలా కాకుండా, అంటే అలాంటి వాళ్ళు లేరు, మనం ఇంకా జ్ఞానంతో నడుచుకోవాలంటున్నాడు దేవుడు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? ఇల్లును కడుతుందంట. మన ఇంటిని కట్టుకోవాలి దేవుని బిడ్డలారా. తర్వాత బాధ్యత, మన కుటుంబ విషయంలో నీ బాధ్యత ఏంటి? నీ వంతు ఏంటి? ఆ బాధ్యత ఎప్పుడు అది మనం మర్చిపోకూడదు. మనం మేలు చేస్తూ ఉండాలి, పని చేయాలి, చీకటితోనే లేవాలి. తర్వాత తన ఇంటి వారి నడతలు ఏం చేస్తుందంట? 27వ వచనములో ఆమె తన ఇంటి వారి నడతలను ఏం చేస్తుంది? ఆమె బాగా కనిపెడుతుందంట. ఆమె బాగా కనిపెట్టి ఇంటి వారి నడతలు కనిపెట్టాలి. స్త్రీలు ఇంటి వారి నడతలు కనిపెట్టి వాళ్ళ సరైన దారిలో నువ్వే తీసుకురావాలి, నువ్వే నడిపించాలి. నీ పిల్లల విషయంలో నీ భర్త ఏం చేస్తున్నాడో, నీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు భర్త ఉంటాడు, ఆ భర్త పనికి వెళ్ళి వస్తాడు. అది ఏ సమయంలో వస్తాడో, ఉదయం వెళ్తే మళ్ళీ సాయంత్రం దాకా రారు. మరి ఆ సమయంలో మన పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళు చిన్న ఆడపిల్లలే కావచ్చు, మగపిల్లలే కావచ్చు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ తండ్రికి 2 కూతుళ్ళు ఉన్నారు. 2 కూతుళ్ళు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తండ్రికి ఇష్టం లేని సంబంధాలు. ఆ తల్లికి తెలుసు ఆ విషయాలన్నీ, కానీ తండ్రికి తెలియదు. ఆ పిల్లలు ఏం చేసేదని ఆ తల్లికి తెలిసి కూడా అశ్రద్ధ చేసింది. ఆ పిల్లల భవిష్యత్తులను పాడు చేసుకుంది. కాబట్టి తల్లులుగా మనము ఇంటి వారిని ఏం చేయాలి చెప్పండి? బాగా కనిపెట్టాలి. నా భర్త పాడైపోతున్నాడేమో, ఏమైనా అలవాట్లు, ఏమైనా అభినయమో, ఏమైనా చేస్తున్నాడేమో. కాబట్టి ఇంటి విషయంలో భార్య పాత్ర చాలా అవసరం ఉందన్నమాట. ఇంటి వారి నడతలు బాగా కనిపెట్టాలి, పిల్లల నడతలు బాగా కనిపెట్టాలి. పురుషుడు ఉదయం లేచి వెళ్ళిపోతాడు, మరలా సాయంత్రం ఎప్పుడో వస్తాడు. వాళ్ళ మీద మనం శ్రద్ధ చూపాలి. మీరు అనుకోవచ్చు నాకు ఆరోగ్యం బాగోలేదు అన్నాను. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఆరోగ్యం బాగోలేదు నిజమే, కానీ మన శక్తి కొలది. ఎప్పుడన్నా ఆరోగ్యం బాగానప్పుడు లేవలేము, అది వేరే విషయం. అందుకని నేను చెప్పేది కంటిన్యూగా మనం అలా ఉండకూడదు. మనం మన ఇంట్లో వాళ్ళకి మనం న్యాయం చేయాలి. నీ భర్త దుర్మార్గుడే కావచ్చు, మంచివాడు కాకపోవచ్చు, నేను సరిగ్గా ప్రేమించకపోవచ్చు. నీ ప్రేమను బట్టి అతను మారాలి, నీ ప్రేమను బట్టి అతను మార్పును ఉండాలి. అట్లాంటి విధానంలో మనం నడుచుకోవాలి. ఇంటి వారి నడతలు బాగా కనిపెట్టాలి, ఉదయమే లేవాలి, పని చేయాలి, కష్టపడాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, బలపరుస్తూ రావాలన్నమాట. అట్లా ఉండాలి. కొంతమంది చూస్తుంటాం ఉదయం లేవలేరు, ఆ భర్త కనీసం టీనీలు కూడా ఎవరు. మనమేమో ఎవరైనా పక్క వాళ్ళు ఇస్తే ఊరుకోము. ఒక సామెత ఉంది, అమ్మంట అన్నం పెట్టను పెడదంట, అడుగును తినేవదంట. కొంతమంది అట్లా ఉంటామన్నమాట. అట్లా ఉండకూడదు. మనము మన కుటుంబ విషయంలో అంత బాధ్యత కలిగి ఉండాలి. చివరిగా ఆ స్త్రీ ఎలాంటిగా ఉండాలట చూడండి. 30వ వచనం చదవండి. 30వ వచనం. అందం మోస్కరం సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడుద్ది అంటండి? కొనియాడబడు. దేవుని యందు స్త్రీలు ఏం కావాలి చెప్పండి? భయభక్తులు కలిగి ఉండాలి. ఉందా? భయం ఉందా? 9 గంటలకు చర్చి అంటే ఎప్పుడు వస్తారు?
పురుషుల సంగతి చెప్పట్లేదు, వాళ్ళకు కూడా చెప్తూ వచ్చేవారు. పురుషుల సంగతి, స్త్రీలు ఎప్పుడు వస్తారండి? ఎప్పుడు వస్తారు స్త్రీలు? ఒక పాట అయిపోయినాక రెండో పాట, మూడో పాట, ఆరాధన వర్తమానం, బల్లవర్తమానంలో వస్తారు. అట్లాంటి స్త్రీలు ఉంటారు చక్కగా రెడీ అయ్యి, మనకి ఎంత అన్నా కానీ ఇక మన మాత్రం చక్కగా రెడీ అయ్యి, నీట్గా తయారయ్యి, అందంగా తయారయ్యి, చక్కగా మంచి కనబడాలి చూసిన వాళ్ళకి. లేట్ అవ్వద్దు, లేట్ అయినా పర్లా. అదేంటంటే దైవ భయం లేని వాళ్ళు అట్లా ఉంటారు. అట్లా ఉండకూడదు. దేవుని మందిరానికి సమయానికి రావాలి, భయభక్తులు కలిగి ఉండాలి. భయం కలిగి ఉన్న వాళ్ళు త్వరగా వస్తారు, రెడీగా వస్తారు అన్నమాట. దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడుతుందంట అండి? కొనియాడబడుతుంది అన్నమాట. కాబట్టి నేర్పించి ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. హెబ్రీ స్త్రీలు సురికైన వారంట. హెబ్రీ స్త్రీలు ఎట్లుంటారంట? సురికైన వారుగా ఉంటారంట. సురికైన వారుగా ఉండాలి దేవుని బిడ్డలారా. అంటే ఎంత మీ ఆత్మీయ క్షేమం కొరకు మీరు ఇంకా దీవించబడాలని, మీ కుటుంబాలు, మీ పిల్లలు అభివృద్ధి చెందాలని, మీ కుటుంబం ఆశీర్వదించబడాలని, కుటుంబం వర్ధిల్లాలని, కుటుంబం ఆరిపోకూడదని. అతల్య కుటుంబం ఏమైపోయింది? ఆరిపోయిందా వెలిగిందా? ఆరిపోయింది. మన కుటుంబాలు ఏం కావాలా? 18వ వచనం చదవమా? 18వ వచనం. తన వ్యాపార లాభము అనుభవం చేత తెలుసుకొనును, రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. అంటే ఆ కుటుంబము ఏం చేయదు? ఆ కుటుంబం ఆరిపోదు. ఆ కుటుంబం ఆరిపోదు. ఆ కుటుంబం ఇంకా వెలుగుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. అట్లాంటి వారంగా మనం ఉండాలా. అతల్య ఏం చేసింది? తను పాడైపోయింది. తన తల్లిగారి దగ్గర నేర్చుకుని వచ్చింది అవన్నీ నేర్చుకుని వచ్చి ఏం చేసింది? యెహోరామును పాడు చేసింది. రావటం ఎక్కడికి వచ్చింది? ఆమె భక్తిగల కుటుంబంలోనికి వచ్చింది. భక్తిగల కుటుంబంలోనికి వచ్చింది, కానీ ఆ భక్తి నేర్చుకోకపోగా ఆమె యొక్క జీవితం ఏమైపోయిందంటే చెడుతనంలోనికి వచ్చేసింది. భక్తిగల కుటుంబంలోనికి వచ్చింది, కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి తన భర్త యెహోరాముని పాడు చేసింది. కుమారుడు